మూమెంట్స్ని క్యాప్చర్ చేసి వాటిని మెమరీస్ కింద మార్చిన ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈ ఫోటోగ్రఫీ డే అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఫొటోస్ అనేవి నాట్ ఓన్లీ జస్ట్ పిక్చర్స్, ఇవి మన మూమెంట్స్ ఎప్పుడు కూడా ఫర్ ఎవర్గా ఉంటాయి. నేను ఈ టాపిక్ ఎందుకు చూస్ చేశానంటే నాకు కూడా ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టం. మేము మా ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, కాలేజ్లోకి ఉన్నా సరే మ్యాక్సిమం నేనే వాళ్ళకి ఫొటోస్ తీస్తాను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు ఫొటోస్ తీయడం బాగానే వచ్చు. నాకు క్యాప్చరింగ్ ద మూమెంట్స్, ఫ్రెండ్షిప్, లవ్, లాఫర్ అండ్ ఎమోషన్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పుడు ఒక ఫోటోని 10 years తర్వాత చూసామంటే ఆ మూమెంట్లో ఇలా జరిగిందా అని మనం చాలా స్పెషల్గా ఫీల్ అవుతాము. సో లైఫ్ అనేది ఫుల్ ఆఫ్ మెమరీస్. ఇప్పుడు లైఫ్లో జరిగిన మంచి మెమరీస్ని కూడా మిస్ అవ్వకుండా అట్లీస్ట్ ఫొటోస్ తీసుకోండి. ఎవరికైతే ఇష్టం ఉండదో ఫొటోస్ తీసుకోవడము వాళ్ళకి చెప్తున్నాను. అండ్ ఫ్యూచర్లో కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది.